K75 న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లి మండలం కొండమర్రిపల్లిలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిషా అహ్మద్. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాంలో భాగంగా మేము వచ్చిందులో ఈరోజు మదనపల్లి రూరల్ మండలం, అదేవిధంగా బసినకొండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయేసిందులో కొండామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం. ఈరోజు వచ్చిందులో బసినకొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిందులో ఎంపీపీ వెలుగు చంద్ర గారు, అదేవిధంగా మన బావజాన్ గారు, అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాకర్ రెడ్డి గారు, మన తట్టి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు, తర్వాత సర్పంచెస్ అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగి ప్రజల దగ్గర గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేమందరూ పూనుకున్నాము. ఈ తిరగడం మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తందారుల సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిందని మేము ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్కన నిలబడే ప్రభుత్వం అది అని. అది నిజంగా ఈ రోజు నిజమైంది. ఎక్కడ చూసినా పెత్తందారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది, అమరావతి అని చెప్పేసిందను. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద ప్రజల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి టోటల్ విస్మరించేసింది. నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. ఇక్కడ వీళ్లు లేరు, వాలంటీర్ వ్యవస్థ లేదు, ఏ రకంగా కూడా వాళ్ళ బియ్యాలు వచ్చేదని ముందు డోర్ డెలివరీ వచ్చేదని ప్రతి ఒక్కరు వెహికల్స్ వచ్చి ఇక్కడ ఇచ్చేది. ఈ రోజు వీళ్ళందరూ స్టోర్ల కాడికి పోయేసి ఆడ పడిగాపులు కాసే పరిస్థితి అవుతా ఉంది. వాళ్ళు చెప్పిన టయానికి పోవాలా, ఉండంటే తీసుకోవాలా, లేదంటే లేదు అయిపోయినా వెళ్ళిపోవాలా, అట్లా ఇబ్బందులు పడతా ఉంటారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాల్లో ప్రతి విలేజెస్ కూడా తార్ రోడ్ వేసాం. దగ్గర ఓటింగ్ కాల్ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఒక్క తార్ రోడ్ అయినా, ఏ విలేజ్ కైనా ఒక్క తార్ రోడ్ అయినా వేస్తారని ప్రశ్నిస్తాను. ఎక్కడ కూడా ఏమీ లేదు. కేవలం పెత్తందారుల పక్షాన నిలబడి వాళ్ళ లబ్ధి కోసం అమరావతి తప్ప వేరే అజెండానే లేదు, పోలవరం తప్ప వేరే అజెండానే లేదు. ప్రజలు ఎట్లా బతుకుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనేది ఏమి ఇదే లేదు. కేవలం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ పార్టీని. ఈ రోజు ఆయన అధికారంలో లేకుండా కూడా ఎంత కుమిలిపోతా ఉన్నాడంటే ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. నేను ఈ విధంగా వాళ్లకు అన్ని రకాలుగా మేలు చేశాను, అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకున్నాను. ఈ రోజు వాళ్ళకి వచ్చిందని రండి రోడ్డు మీద వదిలేసినారు. చాలా మా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు పోయి ప్రజలకు చెప్పండి ఏ రకంగా వాళ్ళు మోసపోయినారు, ఏ రకంగా వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసి మయమర్చి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఓట్లు తీసుకుని ఈరోజు వచ్చిన తర్వాత టోటల్ విస్మరించేసినారు. ఇదంతా పోయి చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఆయన మన భుజస్కంధాల మీద బాధ్యత పోతున్నారు. అందువల్ల ప్రతి కార్యకర్త ఇక్కడ అదే పనిగా పోయి ప్రతి గడపకు పోయేసును ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది ప్రజలకు అని చెప్పి మనము 100% వాళ్ళకి అవగాహన కల్పిస్తే 100% ఇంక మీదట వాళ్ళు వచ్చిన సుపరిపాలనని తొలెడుకొని మళ్ళా మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు మళ్ళా తిరిగి మోసపోకుండా వచ్చిన వెంటనే మీకు ఒక నమస్కారం మీ నుండి పోండి అని చెప్పేటట్టు మీరు ఉండాల. దానికోసం అవగాహన కల్పించేదానికే మేమందరూ ఈరోజు వైఎస్ఆర్ శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చేస్తున్నాము. గడపకు మన సెంట్రల్ ఆఫీస్ దీని ప్రకారం వాయిస్ ప్రకారం మేమందరూ ఇక్కడ తిరుగుతా ఉన్నాము. ఈ రోజు మనం వచ్చేది మండల లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మున్సిపల్ వార్డ్స్ లోను గ్రామ పంచాయతీలో కూడా మేము టేకప్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది చేసి ఈరోజు కార్యకర్తలదే బాధ్యత. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోయి అవగాహన కల్పిస్తే ఇంకా రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి 2.0 గాని వచ్చిందంటే కార్యకర్తలకే పెద్ద పీటేస్తారు. కార్యకర్తలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. పేదల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ప్రజలందరిది గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఈ రోజు మనకు అంధకారం ఉంది, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. మనకు ఆ సూర్యుడు మళ్ళా ఉదయిస్తాడు, మన బాధలన్నీ తీరుతాయని చెప్పి సమయం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ గడపడకు తిరగాలని చెప్పి డిమాండ్ కోరుకుంటాం.